శిల్పి మరియు రాయి జీవితపాఠం. ఒక చిన్న గ్రామంలో ఒక ప్రసిద్ధ శిల్పి ఉండేవాడు. అతని పేరు రామయ్య. అతను చెక్కిన విగ్రహాలు చాలా అందంగా ఉండేవి. దూరదూరాల నుండి ప్రజలు వచ్చి అతని కళను మెచ్చుకునేవారు. ఒకరోజు రామయ్య అడవికి వెళ్లాడు. అక్కడ ఒక పెద్ద, గట్టిగా ఉన్న రాయి కనిపించింది. ఇదే సరైనది అని ఆనందంగా ఆ రాయిని తన ఇంటికి తీసుకొచ్చాడు. శిల్పి తన పనిముట్లు తీసుకుని రాయిని కొట్టడం ప్రారంభించాడు. టుక్ టుక్ టుక్. రాయి నొప్పితో ఇలా అనుకుంది, అయ్యో, ఎందుకు నన్నింతగా కొడుతున్నావు? నాకు చాలా నొప్పిగా ఉంది. శిల్పి ఆపకుండా మళ్ళీ మళ్ళీ కొట్టాడు. రాయి బాధతో కేకవేసింది, దయచేసి ఆపు, నాకీ బాధ తట్టుకోలేను. కొంతసేపటికి శిల్పి ఆ రాయిని వదిలి మరో రాయిని తీసుకున్నాడు. ఆ రెండో రాయి మొదట కొంచెం భయపడింది, కాని అది ఇలా అనుకుంది, ఈ శిల్పి ఏదో మంచి పనికోసం చేస్తున్నాడేమో, నేను సహించాలి. శిల్పి దానిని రోజులు కొట్టి, చెక్కి, మెరుగులు దిద్దాడు. చివరకు ఆ రాయి ఒక అందమైన దేవుడి విగ్రహంగా మారింది. గ్రామంలోని పెద్ద దేవాలయంలో ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ప్రజలు పూలు, ఫలాలు సమర్పిస్తూ నమస్కరించేవారు. మొదటి రాయి మాత్రం దేవాలయం బయట మెట్లుగా పెట్టబడింది. ప్రజలు దేవుణ్ణి దర్శించడానికి వచ్చేటప్పుడు ఆ రాయి మీదే కాళ్లు పెట్టి లోపలికి వెళుతున్నారు. అది చూసి మొదటి రాయి బాధపడి చెప్పింది, నువ్వు ఎంత అదృష్టవంతురాలివి! అందరూ నిన్ను పూజిస్తున్నారు, కాని నన్ను మాత్రం తొక్కేస్తున్నారు. విగ్రహంగా మారిన రాయి సున్నితంగా సమాధానమిచ్చింది, నన్ను కూడా మొదట నీలాగే కొట్టారు, కాని నేను ఆ బాధను భరించాను, అందుకే నేడు ఈ స్థితిలో ఉన్నాను. మొదటి రాయి తన తప్పును గ్రహించింది. నీతి: కష్టాలను సహిస్తేనే మన జీవితంలో గొప్ప స్థాయికి చేరగలం. బాధలు మనల్ని చెడగొట్టవు, అవి మనల్ని మెరుగుపరుస్తాయి.